మనిషి శాశ్వతం కాదు, కానీ ఆ మనిషి చేసిన మంచి పనులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి మంచి మనిషే బీజేపీ నాయకులు, మాజీ గోవా ముఖ్యమంత్రి, మాజీ భారత రక్షణ మంత్రి స్వర్గీయ శ్రీ మనోహర్ గోపాలకృష్ణ పారికర్ గారు. ఆయన చేసిన మంచి పని ఈరోజు మన దేశాన్ని కాపాడింది. 2016లో ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు S-400ని రష్యా నుండి కొనుగోలు చేశారు. ఈరోజు అది ఆ శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం వలె సరిహద్దు వెంబడి దూసుకొచ్చిన లెక్కలేనని పాకిస్తాన్ డ్రోన్లని విజయవంతంగా నేలకూల్చింది. మన దేశం మీద ఈగ కూడా వాలకుండా దేశానికి రక్షణ కవచంలాగా అడ్డుకుంటుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలేమో బీజేపీకి పిచ్చి పట్టింది. 35,000 కోట్లు ఖర్చు పెట్టి మరి ఎందుకు పనికిరాని 5 డబ్బా మిషన్లు కొన్నారు. రాహుల్ గాంధీ ఏమో ఇది ఒక పెద్ద అవినీతి కుంభకోణం అన్నారు. ఇలా స్వదేశంలో విపక్షాల నుంచి వ్యతిరేకత. ఇంకో పక్క ఇది కొంటే భారతదేశంపై ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరించిన ఆ బెదిరింపును లెక్క చేయకుండా పట్టుబట్టి మరీ రష్యాతో డీల్ ఓకే చేయించి కొనిపించారు మనోహర్ పారికర్ గారు. బీజేపీలో ప్రతి ఒక్క నాయకుడు దేశం కోసం